మార్గశిర బహుళ చవితి మఖా నక్షత్రం ఆదివారం డిసెంబర్ 31వ తారీఖు. యథావిధిగా 3 గంటల నుంచి సుప్రభాతం 3 గంటల నుంచి 3:30 గంటల వరకు పూర్తయిన తర్వాత 3:30 గంటల నుంచి ప్రాతరారాధన ఆరంభమవుతుంది. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అదైన తర్వాత బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావి సేవాకాలం, దానితో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత తాయారు సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోను మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి సేవ ఆరంభమవుతుంది. అమ్మవారు ఆండాళ్ళమ్మవారు బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆండాళ్ళ సన్నిధికి వేయించేసిన తర్వాత విశేషారాధనం అయిన తర్వాత నివేదనం అయిన తర్వాత సేవాకాలం, మంగళాశాస్త్రం, చాత్మర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత వాసుర విన్నపం అయిన తర్వాత అమ్మవారు బేడా ప్రదక్షిణ పూర్వకంగా మళ్ళీ ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారగింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధనం, నివేదనం, మంగళాశాస్త్రం, చాత్మర గోష్ఠి అయిన తర్వాత రాజభోగం చుట్టూ సన్నిధుల్లో నివేదనమై అయిన తర్వాత మంగళ నిరాజనం అయిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 6:30 గంటల నుంచి 7:30 గంటల నుంచి సహస్రనామార్చనం. ఈనాడు ఆదివారం కనుక ఆదివార ప్రయుక్తమైనటువంటి స్వర్ణ పుష్పార్చన ఉండడం వలన సహస్రనామార్చనం ఉండదు. 8:30 గంటల నుంచి ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటల నుంచి ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం. ఆపత్తు ప్రయుక్తమైనటువంటి తిరువీధి మహోత్సవం సాయంకాలం 5 గంటలకి ఆరంభమవుతుంది. ఈనాడు కృష్ణావతారం, కണ്ണన్ అవతారంతో అలంకారంతో స్వామివారు ఉభయ దేవేరులతో ఆళ్వార్లతో కూడి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా తిరువీధిని అనుగ్రహిస్తారు. తిరువీధి పూర్తయి ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి, శ్రీశిరారి సమర్పణం అయిన తర్వాత ఏకాంత సేవతో పురస్సరంగా బేడా ప్రదక్షిణ పురస్సరంగా ఆస్థాన మండపంలోకి వేయించేస్తారు. 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగిన తర్వాత 7 గంటలకి దర్శనములు నిలుపుదల చేసి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది. రాత్రి ఆరాధన బలిహరణాంతం పూర్తయిన తర్వాత శంగోళం విన్న తర్వాత వేద, ఇతిహాస, పురాణ, దివ్య ప్రబంధ పారాయణల యొక్క తరువాత విన్నపం అవుతుంది. అదైన తర్వాత నివేదనం అయిన తర్వాత తిరువామిడి సేవాకాలం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు ఆలయంలోకి వేయించేసిన తర్వాత భోగమంటపంలోకి అలంకార విసర్జనం అయిన తర్వాత ఏకాంత సేవ కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.